మీరు చూసారు మురుడేశ్వర్ ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది. ప్రస్తుతానికి మురుడేశ్వర్ టెంపుల్ నుంచి మురుడేశ్వర్ రైల్వే స్టేషన్ ఎలా నడుచుకొని వచ్చానో అలానే నడుచుకొని వెళ్తున్నా. సమయం వచ్చేసి 9:45 అవుతుంది. నాకు తెలిసి ఇప్పుడు ట్రైన్ దొరుకుతాను. అలానే నేనేమైనా బాధపడ్డానా? లేదు. ట్రైన్ దొరికిపోతే ఏంటి, మన ప్లానింగ్ అయితే వర్కౌట్ అవుతుంది కదా. బస్సులో వెళ్తాం, కొంచెం ఎర్లీగా రీచ్ అవుతాం. గోకర్ణలో కొంచెం ఎక్కువసేపు స్పెండ్ చేద్దాం, అంతే. కొన్నిసార్లు డబ్బులు అయితే మ్యాటర్ కాదు, నేను చెప్తున్నా కదా. సో నేను ఎంత కంజూసో, లైక్ ఎంత బడ్జెట్ ట్రావెలరో అయినా కూడా నేనే చెప్తున్నా, కొన్నిసార్లు డబ్బులు మ్యాటర్ కాదు. మనం స్పెండ్ చేయొచ్చు ట్రావెలింగ్కి. లైక్ నా ఉద్దేశం ప్రకారం అయితే డబ్బు ట్రావెలింగ్కి, ఫుడ్కి స్పెండ్ చేయొచ్చు. మరి వేసుకునే క్లాత్స్కి స్పెండ్ చేయొచ్చా చాలా అంటే నేనైతే స్పెండ్ చేయొద్దనే చెప్తా. ప్రస్తుతానికి నేను వేసుకున్నటువంటి టీషర్ట్ 75 రూపీస్ అండ్ నేను వేసుకున్నటువంటి ప్యాంటు ఎంతో గెస్ చేయండి, 200 రూపీస్. రోడ్ సైడ్ హోల్సేల్లో పెడతారు కదా, అక్కడ కొనుక్కున్నాను. ఈ టీషర్ట్ ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ చేశాను అనమాట. లైక్ 6 ఏం వచ్చాయి, ఆల్మోస్ట్ అంత అది 340 సంథింగ్ ఏదో పడింది. ఈచ్ వన్ 75 రూపీస్ అనమాట. సో క్లాత్స్కి నేనైతే ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టాను, ఎందుకంటే నాకు ఎవరిని ఇంప్రెస్ చేయాలని లేదు. క్లోత్స్ వేసుకొని ఎవరిని ఇంప్రెస్ చేయాలి, ఎందుకోసం చేయాలి? నీకు నువ్వు ఇంప్రెస్ అవ్వాలి. అద్దంలో చూసుకున్నప్పుడు ఒక స్మైల్ ఉంటుంది చూసారు, ఆ స్మైలే అనమాట మన డ్రెస్సింగ్, ఇంకేది కాదు. సో ఓకే, ఎనీవే ఇది మామూలే. లైక్ నేను ఏ ట్రావెల్ చేసినా కూడా ఏదో ఒక స్టోరీ చెప్తా, బికాస్ ఐ హ్యావ్ మెనీ స్టోరీస్ మ్యాన్. అందుకోసమే నేను ఏదో ఒక స్టోరీ మీతో పంచుకోవాలని నేను అనుకుంటాను అనమాట. ఇంకా చాలా ఉన్నాయి, బోల్డ్ ఉన్నాయి. ఇంకా ఎలా అంటే చాలా ఉన్నాయి. మీరు నాతో పాటు ట్రావెల్ చేయండి. అంటే మీరు నాతో పాటు రావడం కాదు, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్స్ చేయండి, సపోర్ట్ చేయండి. డెఫినెట్లీ సక్సెస్ అవుతా, టుగెదర్ సక్సెస్ అవుదాం. మనం కలుద్దాం, సక్సెస్ అయ్యాక మనం కలుద్దాం. ఆ సక్సెస్ మీట్ ఎలా ఉండాలంటే అప్పుడు చూద్దాం అనమాట. అది ఎలా ఉంటుందంటే గ్రాండ్. నేను ఒకటి చెప్తా చూడండి, ప్రామిస్గా. మీరు ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ ఎవరైతే చేసుకున్నారో అండ్ సబ్స్క్రైబ్ ఎవరైతే చేసుకోబోతున్నారో వాళ్ళందరూ కూడా నా ఫ్యామిలీ మెంబర్స్ లాగా నేను ట్రీట్ చేస్తాను, చాలా రెస్పెక్ట్ఫుల్గా. మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే నాకు టెక్స్ట్ చేయండి. డెఫినెట్లీ నేను అది ఎక్కువ ఫినాన్షియల్ ప్రాబ్లం అయినా ఇప్పుడు దాన్ని నేను ఆ ప్రాబ్లమ్ని అఫోర్డ్ చేయగలిగితే తీరుస్తా. లేదు మీకు ఏదైనా బాధలు పంచుకోవాలని అనుకుంటే ఆ బాధల్ని కూడా నేను షేర్ చేసుకుంటాను. మీరు ఎలాంటి ప్రాబ్లం అయినా కూడా నాతో షేర్ చేసుకోండి, ఎలాంటిదైనా. లేదు మీకు చదువు పరంగా ఏదైనా గైడెన్స్ కావాలన్నా, లేదు మీకు ఏదైనా ట్రావెల్ చేయాలనుకుంటున్నారు, బడ్జెట్ ట్రావెల్ ఎలా ప్లాన్ చేసుకోవాలి, ఎక్కడ స్టే చేయాలి, ఎక్కడ ఫుడ్ తినాలి, మనకున్నటువంటి లిమిటెడ్ టైంని ఎలా మ్యాక్సిమం యూజ్ చేసుకోవాలి అని అలాంటి అన్ని విషయాలు కూడా ఈ జాయిన్ విత్ హర్ష ఛానల్ నుంచి లైక్ ఈ హర్ష అయితే చెప్తాడనమాట. డెఫినెట్లీ ట్రస్ట్ మీ. మీరు నాతో ట్రావెల్ చేయండి. మీ లైఫ్ని లైక్ ఒక హ్యూమన్ లైఫ్ 100 years అంటారు. ఐ డోంట్ బిలీవ్ దట్. లైక్ 60 years అంటారు, అది కూడా నేను నమ్మను. యాక్సిడెంట్ ఎప్పుడు వెళ్తామో తెలియదు, లేదు హెల్త్ పాడేసి ఎప్పుడు వెళ్తామో తెలియదు. సో అలాంటప్పుడు ఈ ఉన్నటువంటి షార్ట్ లైఫ్ని, చిన్న లైఫ్ని ఈ జాయిన్ విత్ హర్షతో ట్రావెల్ చేయండి. డెఫినెట్లీ నేను మీకు బెస్ట్ మెమరీస్ని క్రియేట్ చేస్తాను. లైక్ మీకు కూడా మెమరీస్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, ట్రావెల్ ఎలా ప్లాన్ చేసుకోవాలి, మనకున్నటువంటి లిమిటెడ్ టైంని ఎలా ఎంజాయ్ చేయాలి, అలానే మన కెరియర్లో ఫినాన్షియల్గా ఎలా గ్రో అవ్వాలి. కరెంట్లీ నేను కూడా జాబ్ చేస్తున్నా. అలానేసి నేను సండే వచ్చింది కదా అని పీజీలో ఏదో మేఘనా బిర్యానీ తినేసి బెంగళూరులో పీజీలో అలానే పడుకోలేదు కదా. సాటర్డే నైట్ అలానే లైక్ డైరెక్ట్ ఆఫీస్ నుంచి మార్నింగ్ నేను నిన్న 4:30కి లేసాను అనమాట. 4:30కి లేచిన తర్వాత డైరెక్ట్ నా ఏదైతే క్లోత్స్ అన్నీ ఉన్నాయో వాషింగ్ మిషన్ వేసి అవన్నీ కూడా రెడీ చేసి వెళ్తున్నా.
వెళ్ళి ఆఫీస్కి లగేజ్ అంతా తీసుకెళ్ళాను ఆఫీస్కి. డైరెక్ట్ ఆఫీస్ నుంచి 4:30కి బయలుదేరితే బెంగళూరు ట్రాఫిక్ ఎలా ఉంటుందో తెలుసు. సాటర్డే నైట్ అంటే పార్టీస్ అవన్నీ ఉంటాయి, ఇంకా హ్యాంగ్ ఓవర్లో ఉంటారు బెంగళూరు పీపుల్ అంతా, పార్టీ యానిమల్స్. సో ఆ ట్రాఫిక్లో రైల్వే స్టేషన్ చేరుకోవడానికి నాకైతే ఒక 6:50 అయితే అయిందనమాట. లైక్ నా ఫుడ్ తీసుకొని డిన్నర్కి వెళ్ళడానికి 6:50 అయితే అయింది. సీట్ దొరికింది. ఇంకా మనం శివుడి ఆశీస్సులు ఉన్నాయి, అలానే మనం కొంచెం మంచి వాళ్ళమే కాబట్టి మంచిగా మాట్లాడి తోటి ప్రయాణికులతో సీట్ అయితే తీసుకోవడం జరిగింది.